నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. తుపాను మధ్య విరామంలో దిక్కులు చూస్తున్న వాళ్ళలాగా మారింది అమెరికాపై ఆశలు పెట్టుకున్న భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి. H1B వీసాలపై పేల్చిన బాంబు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన దగ్గర నుంచి తీసుకుంటున్న నిర్ణయాలే వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. H1Bలపై $1,00,000 పిడుగు వేసిన ట్రంప్ తర్వాత అది ప్రతి సంవత్సరము కాదు, ఒక్కసారి కడితే చాలు అన్నప్పటికీ ఇక్కడ చాలామందిలో కలవరం మాత్రం ఆగడం లేదు. ఏటా అమెరికా 85,000 వరకు H1B వీసాలను ఇస్తూ ఉంటే అందులో 70 నుంచి 80% భారతీయులకే రావడం, వారిలో తెలుగు వాళ్ళే సగం మంది ఉంటుండడమే ఈ ఉలికిపాట్లకు కారణం. అందుకే అమెరికా అలాగే ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఇక్కడ వారి గుండెల్లో రాయి పడ్డట్లు అవుతుంది. మరి ప్రస్తుత పరిస్థితులపైన అమెరికాలో ఉంటున్న మనవాళ్ళు ఏం చెబుతున్నారు? చదువులు కొలువులపై విదేశీ విద్య, ఐటీ రంగం నిపుణులు ఏ సూచనలు చేస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు సోంపల్లి కృష్ణప్రసాద్ గారు, తానా అంతర్జాతీయ సమన్వయకర్త, అలాగే ముక్కవిళ్ళ లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ అసోసియేషన్ అధ్యక్షురాలు. కృష్ణప్రసాద్ గారు, H1B వీసాలకు $1,00,000 రుసుము నిబంధనల మీద స్పష్టత వచ్చినట్లేనా? ఈ నిబంధన ఎప్పటి నుంచి ఎవరెవరికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? నమస్కారం అండి. ఈ నిబంధన మన ఈ మంత్ 21 అంటే ఆదివారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చిందండి. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా కూడా లోపలికి వచ్చారు. సో వైట్ హౌస్ ప్రొక్లమేషన్ అంటే ప్రకటన, ఈ ప్రకటనలో ఫస్ట్ ఇవ్వటమే క్లియర్గా అన్నీ ఇచ్చారండి. కానీ స్పష్టత లేదు అనే దానితోటి కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడింది. తర్వాత వైట్ హౌస్ మళ్ళా తిరిగి వచ్చి ఇంకా స్పష్టత ఇచ్చింది. ఈ రూలు ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది, ఇటువంటి అన్నీ పెట్టి ఇది క్లియర్గా చెప్పింది. కానీ మన వాళ్ళు కొంచెం అలజడి గురవటం అనేది వాస్తవము. దానికి తోడుగా అన్ని టాప్ 5 కంపెనీలు అంటే TCS కానీ, కాగ్నిజెంట్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, అడోబ్ కానీ ఇలా అందరూ వాళ్ళ ఎంప్లాయీస్కి ఈమెయిల్ పంపించారు. ఇలా బయటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పారు. కానీ అందరూ వచ్చారు, ఏ ప్రాబ్లం లేకుండానే బాగానే జరిగింది ఇప్పటి వరకు. కృష్ణప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఈ $1,00,000 ఏదైతే ఉందో అది ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు సొంతంగా కట్టాలా లేకపోతే కంపెనీ తరపున కట్టాలా? దాని మీద క్లారిటీ ఉందా? దాని మీద క్లారిటీ ఉందండి. ఫస్ట్ టైం ప్రకటన ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్పారు, వాళ్ళు $1,00,000 పేమెంట్ ఎవరైతే ఇప్పుడు H1B అనేది ఎవరు చేస్తారు? స్పాన్సర్, ఒక కంపెనీ నిపుణురాల కోసం ఫైల్ చేస్తుంది అప్లికెంట్. ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేస్తుందో ఆ కంపెనీ పే చేసి ఆ రిసీట్ కూడా తీసుకొని రావాలన్నట్టుగా క్లియర్గా చెప్పారు. కానీ ఇవన్నీ కొత్తగా రాబోయే H1లకి అంటే 26, 27 దానికనమాట. 26 రేపు March 15కి మళ్ళా కొత్త H1లు వేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ రూలు కిక్ ఆఫ్ అవుతుందండి. అది వాళ్ళ ఆ ప్రకటన ముఖ్యోద్దేశం. కృష్ణప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు $1,00,000 అంటే చాలా కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగుల్ని హైర్ చేసుకోవడానికే చాలా ఖర్చు పెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ₹1,00,000, దాదాపుగా 90 లక్షల నుంచి ₹1,00,000 ఇండియన్ కరెన్సీలో అంత మొత్తం ఖర్చు పెట్టడానికి ఒక ఉద్యోగి కోసం వెచ్చించడానికి కంపెనీలు సిద్ధంగానే ఉన్నాయంటారా? అది మంచి ప్రశ్న అండి. కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి లేదు అనే అంశం మీద అది ఇంకా క్లారిటీ లేదండి. కానీ నిన్న కంపెనీ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఎవరు సంసిద్ధంగా లేరనే అనిపిస్తుంది. మళ్ళీ రాబోయే కాలం నెక్స్ట్ ఈ వీక్లో ఈ రూల్ ఎలా రూపుదిద్దుకుంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఎవరైనా కొత్తగా ఆశావహులుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి చాలామంది అమెరికా కలలుగా అంటూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అమెరికా వెళదాం, అక్కడే సెటిల్ అవుదాం, బాగా సంపాదిద్దాం, రకరకాల కళలు ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ నిర్ణయం, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఈ నిర్ణయంలో మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే, ఇది 12 నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పేసి వారు ప్రకటన ఇచ్చారు. స్టూడెంట్లు కొత్తగా రాబోయే వాళ్ళకి ఈ నిర్ణయం ఎఫెక్ట్ అవుతుందా లేదు అనే పాటికి మన వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళు స్టెమ్ ఓపీటీ ఇవన్నీ చేసుకునేపాటికి ఈచ్ స్టూడెంట్కి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది H1B అప్లై చేసుకోవడానికి. ఈ లోపల ఈ రూలు ఉంటుందో లేదో అనేది 100% చెప్పలేం. అందువలన ఈ రూల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన స్టూడెంట్స్ అందరూ వెనకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ నిర్బంధంగా రావచ్చు ఇక్కడికి. అన్ని యూనివర్సిటీల్లో వాళ్ళు అప్లై చేసుకొని యాజ్ యూజువల్గానే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, లక్ష్మీ గారు, ఇప్పుడు మారుతున్న లేకపోతే మారిన అమెరికా వీసా నిబంధనల వల్ల అమెరికాలో ఐటీ ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగుల మీద, అక్కడ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? భవిష్యత్తులో ఇది ఇంకా ఏ విధంగా మారే ఛాన్స్ ఉందంటారు? సో నమస్కారం అండి అందరికీను. ఈ ఉద్యోగాల పైన డెఫినెట్లీ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే కంపెనీలు ఇంతవరకు వాళ్ళు మన ఇండియన్స్ని చాలా తక్కువ పే చేస్తూ వాళ్ళని అక్కడికి తెచ్చుకుని వాళ్ళ చేత ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు మొదట అసలు H1B ఎందుకు పెట్టారంటే అది చాలా బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకురావాలని. బట్ అది అలా ఎలాగ కొంచెం వాళ్ళు అది అబ్యూజ్ అయ్యి ఎలాగైందంటే కొంచెం తక్కువగా వస్తున్నారని వాళ్ళు అమెరికన్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్ ఉందనుకోండి, వాళ్ళ గ్రాడ్యుయేట్స్కి ఎనీవే మేబీ బిట్వీన్ $80,000 to $150,000 అయినా పే చేయాల్సి వస్తుంది. బట్ ఇండియన్స్కి వాళ్ళు 50, 60, 70,000 తీసుకొస్తున్నారు. సో వాళ్ళకి ఇది ఆబ్వియస్లీ ఇది చాలా లాభకరమైంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అక్కడికి. అండ్ అలాగే ఈ పెద్ద కంపెనీస్ కాదు, ఈవెన్ మీడియం సైజ్ కంపెనీస్ అందరూ అలాగా ఇక్కడి నుంచి ఉద్యోగాలకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అలా చూసుకుంటే అండి ప్రభావం వాళ్ళకే చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సడన్గా ఇప్పుడు వీళ్ళందరూ ఇలా ఆగిపోయారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ అమెరికన్స్ వాళ్ళేమో ఇదంతా వాళ్ళకి హైర్ చేయాలని వాళ్ళు హైర్ చేశారనుకోండి, ఇక్కడెక్కడో సమ్ 60-70,000 పే చేసిన సడన్గా $150,000 $200,000 పే చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ప్రభావం ఉంటుంది. అందుకనే ఈ పాలసీ అనండి, ఈ ఆర్డర్ అండి ఎంతవరకు లాస్ట్ అవుతుంది మనం నిజంగా చెప్పలేము. అది నిజంగా అమల్లోకి బాగా అంటే అప్పుడు అమల్లోకి వచ్చింది, బట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. బికాజ్ అప్పుడే కొత్త వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఏమి ప్రభావం ఉండదు, అప్పుడే H1. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అది వాళ్ళకు అమెరికాతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకంటారా నిజమే చాలామంది కళ్ళకు అంటున్నారు, ప్రతి ఏడాది ఇంతమంది వెళ్తున్నారు. మీరే చెప్పారు ఇప్పుడు 70 to 80% మోస్ట్లీ ఇండియన్స్నే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ నిజమే కొంచెం కళ చెదిరినట్టే అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఎవరు అంత $100,000 పెట్టి కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకొస్తారండి? ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళనే తీసుకొస్తారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి పే చేయాలి, వాళ్ళకి బెనిఫిట్స్ అండి, పర్క్స్ అండ్ బోల్డ్ ఉంటాయి ఇంకా వీళ్ళని తీసుకురావడానికి. అది ఇట్ విల్ గో ఓవర్ మరి మోర్ దెన్ 200,000. సో ఇప్పుడు అందుకనే దానివల్ల మేబీ వాళ్ళు అమెరికన్సే హైర్ చేస్తారేమో. బట్ ఆన్ అ లాంగ్ రన్ ఇది ఎంత ప్రభావం ఉంటుందో మనం నిజంగానే చూడాలండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. బట్ ఆ ప్రభావం మనకి ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా స్టూడెంట్స్కి ఉంటుంది. బికాజ్ అంత ఈజీగా అందరూ వెళ్ళలేరు. అండ్ దానివల్ల ఇంకా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ మనం ఏం చేయగలం? ఇలాగ స్టూడెంట్స్ వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే మనం ఉద్యోగాలు చేయడానికి అవన్నీ కూడా ఇంకా చాలా మనం చేయొచ్చు. ఇప్పుడు అన్నారు చూడండి, అస్తమానికి మనం దే వాజ్ ఆల్వేస్ అ కంప్లైంట్, మనం బ్రెయిన్ డ్రైన్ అవుతోంది, స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి. సో అట్లీస్ట్ మేబీ ఇలాంటి ఛాలెంజెస్ మనకు వచ్చినందుకు ఇది ఒక ఆపర్చునిటీ ఇండియా తీసుకుని మన వాళ్ళని ఇక్కడే ఈ టాలెంట్ని ఇక్కడే ఉంచుకుని అండ్ మన కంపెనీస్లోని వాళ్ళు అభివృద్ధి అయ్యారనుకోండి, ప్రిటీ సూన్ మనం కూడా వీ కెన్ బికమ్, ఇప్పుడే మనం ఆల్రెడీ నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఇప్పుడు చూసుకుంటే అలా మనం ఇంకా మళ్ళీ పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. లక్ష్మీ గారు, మీరు అన్నట్టుగా మన ఇండియా మేధో వలస ఏదైతే ఉందో వాళ్ళు తరలిపోకుండా ఇక్కడే ఉంటే మన కంపెనీలకి మన దేశానికి మంచి జరుగుతుంది అంటున్నారు. అయితే ఆల్రెడీ ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న చాలామంది ఉంటున్నారు. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, ఇతరత్ర టెక్నికల్ నిపుణులందరూ తయారవుతున్నారు. వాళ్ళకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అలాగే అమెరికా వెళ్ళే వాళ్ళు ఆగిపోవడం వల్ల
ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అవును, డెఫినెట్గా అండి. ఈ క్వశ్చన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదంటే ఇదే. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉండిపోతే మనకి కాంపిటీషన్ మరీ ఎక్కువ అయిపోతుంది. ఏమంటే అవుతుందండి, కాంపిటీషన్ అయ్యే కొద్దీ మనం ఇంకా చాలా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు చూడండి, క్వాంటమ్ టెక్నాలజీ అండి, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో చాలా స్టార్టప్స్ ఒకటి వస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్లోని ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళలేక ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా ఫ్రస్ట్రేషన్ ఏదో చేయాలని ఉంటుంది కదా. సో ఇంకా స్టార్టప్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆ స్టార్టప్స్ అలా పెరిగి వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. ఓకే, సో అదే ఈ ఛాలెంజ్ మనం ఇదేదో కిందకి వెళ్ళడానికి కాదు, ఇంకా పైకి రావడానికే వచ్చింది అనుకుని మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఐ థింక్ ఉద్యోగాలు డెఫినెట్లీ విల్ బీ దేర్ ఇక్కడ ఉండిపోయిన వాళ్ళందరికీ. అలాగే అమెరికా నుంచి ప్రవీణ్ సి మేడికుందం గారు మనతో జాయిన్ అయ్యారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఫౌండింగ్ అటార్నీ bizlegal.com నుంచి. అలాగే ప్రవీణ్ గారు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్న ఈ టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు H1Bకి సంబంధించి ఏం చెబుతున్నాయి? ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తే అక్కడ నిలబడే అవకాశం ఉందా? నమస్కారం అండి. నేను ఫౌండింగ్ అటార్నీ ప్రవీణ్ సి మేడికుందం bizlegalservices.com. ఎస్, కొంతవరకు అవకాశం ఉంది. ఎందుకంటే మనకి తెలిసిన విధంగా మనందరము చూస్తున్నాము, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి చాలా బ్రాడ్ పవర్స్ ఉంటాయి. సో ఆ పవర్స్లో ఎవరైనా రీఎంటర్ అవ్వటానికి, అంటే యుఎస్కి రావటానికి ఏదైనా నిబంధనలు వర్తించవచ్చు, వాళ్ళు పెట్టచ్చు, అడ్మినిస్ట్రేషన్ పెట్టచ్చు. అలాగే మనం ప్రీవియస్గా చూస్తుంటే కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి బ్యాన్ చేసి ఉన్నారు. కోవిడ్ టైంలో కొంతమందిని బ్యాన్ చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఇట్లా వస్తున్నారో కొంతమందికి దీన్ని పే ఫర్ ప్లే అని అంటాం టెక్నికల్గా, లీగల్గా. పే ఫర్ ప్లే అంటే ఏదైనా మనం డబ్బు కట్టిన తర్వాత మనం దాన్ని పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ లాంటి దానిలాగా ఉంది ఇది. సో ఇలాంటివి ఛాలెంజ్ చేయొచ్చును, ఎందుకంటే కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. డబ్బు కట్టిన వాళ్ళకి వర్తిస్తుంది, డబ్బు కట్టని వాళ్ళకి వర్తించదు. సో కాబట్టి ఆ బేసిస్గా వీలుంది, ఛాలెంజ్ చేసే వీలుంది. అందులోనూ ఈ పవర్స్ ప్రకారం ఏంటి అంటే వీసా తీసుకున్న వాళ్ళకి ఇట్లాంటిది వర్తించవచ్చు. అయితే కంట్రీలో ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ అది వర్తించకపోవచ్చు. అందుకనే ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ, స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఇక్కడే ఉండి కనుక ఫైల్ చేసుకుంటే H1కి ప్రాబబ్లీ ఇది వర్తించకపోవచ్చు. ఎందుకంటే అట్లా ఫీజు వర్తించాలంటే కాంగ్రెస్ ద్వారానే ఇది వీలవుతుంది. సో కాబట్టి ఇది ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉండిపోయి 6 సంవత్సరాలు బయటికి వెళ్లకుండా ఉంటే ఈ 100,000 ఫీజు వర్తించకుండా ఉండే అవకాశం ఉంది. మరి అట్లా ట్రావెల్ చేయలేకుండా ఉండిపోవటము, రెఫ్యూజీస్ లాగా ఉండిపోవటం జరిగే అవకాశం ఉంది. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇది ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ పునరాలోచించుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రవీణ్ గారు, అలాగే ఇప్పుడు ఎంతోమంది మీలాగా మన చర్చలో అందుబాటులో ఉన్న కృష్ణప్రసాద్ గారు లాగా ఎంతోమంది లక్షలాది మంది ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. వివిధ వృత్తుల్లో మీ నైపుణ్యంతో అమెరికా అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అలాగే ఇట్లాంటి మేధావుల్ని, ఎక్కడైతే నిపుణులు ఉన్నారో అలాంటి వాళ్ళని అమెరికాకి తీసుకొచ్చి ఆయా రంగాల్లో దేశం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ విధంగా $1,00,000 ఏదైతే వీసా నిబంధన పెట్టడం వల్ల అమెరికా అభివృద్ధికి ఇది ఒక నిరోధకంగా, అడ్డంకిగా మారదంటారా? డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ, మన భారతీయులు కానీ, మన ఆంధ్ర వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. మనం అందరం చూస్తూనే ఉన్నాము, తెలుసుకున్నాము. సో డెఫినెట్గా ఇది ఇక్కడ అభివృద్ధికి, ఇన్నోవేషన్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఒక అవకాశాన్ని కూడా ఇండియాకి క్రియేట్ చేయొచ్చు కూడా. ఓకే సార్. కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు విద్యార్థుల యాంగిల్లో ఆలోచిస్తే 2 రకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకటి, ఇప్పటికే అమెరికాలో ఉన్నవాళ్ళు, అలాగే ఆల్రెడీ ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద ఈ కొత్త రూల్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు? కొత్త రూల్స్ ఇది ఎక్స్క్లూజివ్లీ H1B కోసం పెట్టిందండి. స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇది ఎఫెక్ట్ కాదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఈ H1Bకి వాళ్ళు ఎలిజిబుల్ కావటానికి వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ స్టెమ్ ఓపీటీ ఇవన్నీ అయిన తర్వాత H1B అప్లై చేసుకోవాలి. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి మినిమం కోర్సు టైం 2 సంవత్సరాలు ఉంటే ప్లస్ స్టెమ్ ఓపీటీ ఈ గత 2 to 4 ఇయర్స్ తర్వాత H1B గురించి ఆలోచించాలి. కానీ ఈ రూల్లో ముఖ్యాంశం ఏంటంటే టైం బౌండ్ రూల్ ఇది. కరెక్ట్గా ఈ సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 20 వరకు ఇది అమల్లో ఉంటుందని వైట్ హౌస్ ప్రకటన ద్వారా చెప్పారు. ఓకే సార్, ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే ఈ నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉందా, లేకపోతే ట్రంప్ జమానాలోనే ఇది మారే ఛాన్స్ ఉందంటారు 1 year తర్వాత? ఇప్పటి వరకు ఈ ఈ ఈ అంశంలో ఇప్పటి వరకు మీరు మన ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తే 4 నెలల క్రితం స్టూడెంట్స్ మీద ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి. కానీ దాని తర్వాత ఆయన్ని సడలించారు, సులువు చేశారు. అలానే ఇది కూడా పోతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ముఖ్యంగా కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా ఇండియాని టార్గెట్ చేసి చాలా డెసిషన్ తీసుకుంటున్నారు. ట్యాక్స్ల విషయంలో, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ విషయంలో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఇలాగ ఎవరైతే వృత్తి నిపుణులు అక్కడికి వెళ్తూ ఉంటారో ఇలాంటి విషయంలో ముఖ్యంగా ఇండియాని చూడడానికి జనరల్గా ఉన్నప్పటికీ ఇండియాని టార్గెట్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే ఒక వాదన కూడా ఉంది. మీరేమంటారు? ఆ వాదనకి బేస్ కూడా చెప్పాలండి. ఏంటంటే అమెరికా బిల్ట్ ఆన్ ఇమిగ్రేషన్ అండి. ఇమిగ్రేషన్ అనేది ప్రధాన అంశం. అమెరికన్ కల్చర్లో ఇమిగ్రేషన్కి ప్రథమ స్థానం ఉంది. ఆ ప్రక్రియలో వాళ్ళు ఎవరెవరి మీద కొరడా జులిపించాలని అనుకుంటున్నారో అలా దశల వారీగా జులిపించుకుంటా వస్తున్నారు. చాలా కంట్రీస్ని వాళ్ళు రీఎంటర్కి కూడా వాళ్ళు అనుమతించలేదు. ఇక్కడ ఉండే వాళ్ళని చాలామందిని కూడా పట్టుకొని మరీ పంపిస్తున్నారు. అదే ప్రక్రియలో ఇలా ఎక్కడెక్కడైతే ఇప్పుడు మన ఇండియన్స్ అనేది ఎందుకని మనం అలా అనాల్సి వస్తుందంటే, మనం ఎక్కువ మంది వచ్చాం స్టూడెంట్లలో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఇక్కడికి రావటంలో 80% మనమే ఆక్యుపై చేసాం ఆ కోటాలో. సో అందుకు మన మీద వాళ్ళు కొంచెం రూల్స్ ఎక్కువ పెట్టడానికి ఆస్కారం ఏర్పడింది స్టూడెంట్ విషయంలో. ఇంకా రాబోయే స్టూడెంట్ల విషయంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం స్పష్టతగా ఏమీ చెప్పలేము, ఇప్పుడే ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. కానీ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ట్రంప్ సర్కారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటుందండి. ఫస్ట్లో కొంచెం రూల్స్ కొంచెం ఇదైనా కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంది ఇప్పటివరకు అయితే. కృష్ణప్రసాద్ గారు, ఇంతకుముందే మన చర్చలో జాయిన్ అయినటువంటి ప్రవీణ్ గారు కూడా అన్నారు, ఏదైతే మేధో వలస మీలాగా లేకపోతే ప్రవీణ్ గారు లాగా ఇంకా చాలామంది లక్షలాది మంది భారతదేశం నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి మేధావులందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ దేశ అభివృద్ధికి పాటుపడ్డారు, ఆయా దేశ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి మేధో వలస ఆగిపోతే అమెరికా అభివృద్ధికి అది అడ్డంకి కాదంటారా? కరెక్ట్ అండి. అమెరికా ఇప్పుడు టెక్నాలజీ విధానంలో ప్రపంచాన్ని శాసించే కంపెనీలన్నీ ఇక్కడే పుట్టినాయి. ఈ రూల్ కానీ 100% అమల్లోకి వస్తే ఆ కంపెనీలన్నిటికీ చాలా కొంచెం కష్టకాలం ఉంటుందని చెప్పి చాలామంది వ్యక్తపరచడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. దానికి ఇప్పుడు ఏ ప్రక్రియలో ఎలా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు కూడా తయారవుతున్నారని చెప్పి వినికిడి. ఓకే, ప్రవీణ్ గారు చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక అన్నారు కదా, ఇది ఇండియాని టార్గెట్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. ట్రేడ్ ఇవి కానీ, టరిఫ్స్ కానీ, లేదంటే ఇమిగ్రేషన్ కానీ అని. అయితే దీని మూలం ఏమిటి అంటే, అమెరికా ఫస్ట్ అనేది ఈ అడ్మినిస్ట్రేషన్ ఒక పాలసీ. అట్లాగే వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయ్యింది, అట్లాగే ప్రెసిడెంట్ గారు గెలిచారు. సో కాబట్టి దాని ధోరణితోటి వెళ్తున్న పందా ఇది తప్ప స్పెసిఫిక్గా ఒక కంట్రీకనో లేకపోతే ఇంకా దేనికనో ఇది టార్గెట్ చేస్తున్నట్టుగా కాదు. ఇది అమెరికా ఫస్ట్ అనే పాలసీ కాబట్టి దాని పరంగా ఇక్కడ అమెరికన్స్కే జాబ్ రావాలి, అమెరికాలోనే ఇవన్నీ ఉండాలి, అవుట్ సోర్సింగ్ తగ్గాలి అనే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప మనం కేవలం ఇండియాకే ఇది టార్గెట్ చేస్తున్నారు, ఇండియాతో ఏదో శత్రుత్వం ఉంది అని అనుకోవడానికి లేదు నా ఉద్దేశం ప్రకారం. ఓకే సార్. లక్ష్మి గారు, ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న కొత్త నిర్ణయాలతో ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడే ఆ మేధావుల వలస ఏదైతే ఆగిపోతుందో అప్పుడు మనకే లాభం జరుగుతుంది, ఇక్కడ జీసీసీల ఏర్పాటు లేకపోతే అవుట్ సోర్సింగ్ సంబంధించి పెరిగే అవకాశం ఉంది, మన దగ్గర మనకే మంచి జరిగే అవకాశం ఉంది అనే ఒక వాదన కూడా ఉంది. ఇలాగే కొంతమంది పెద్దవాళ్ళు మేధావులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది?
ఇది ముమ్మాటికి నిజమేనండి. ఈ మధ్యన చూసాం మనం ఇంతవరకు అబౌట్ 1700 to 2000 జీసీస్ ఉన్నాయి. అండ్ 2030కి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 2500 జీసీస్, ఈవెన్ మేబీ మోర్ ఆల్సో. సో అందుకనే అది సో ఈ రూల్ పెట్టిన దగ్గర నుంచి యాక్చువల్లీ ఆ జీసీసీస్ రావడానికి స్కోప్ ఇంకా పెరిగింది. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఉద్యోగస్తుల్ని తీసుకెళ్ళలేకపోతే మరి న్యాచురల్లీ అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ జీసీసీస్ పెట్టి ఇక్కడే ఉద్యోగం చేయిస్తారు. సో అందుకనే ఈ ఈ రూలు నిజంగా బాగా అమల్లోకి వచ్చి అండ్ ఇలాగే వెళ్తే తప్పకుండా మనకి జీసీసీస్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉందండి. అండ్ రైట్ నౌ మన ఇండియా ఈజ్ ఆల్ రెడీ టు రిసీవ్ దిస్ జీసీసీస్. అండ్ మన పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఆల్సో చాలా అనుకూలంగా చేస్తున్నారు జీసీసీ ఇక్కడ పెట్టడానికి. సో ఐ థింక్ డెఫినెట్లీ జీసీసీస్ పెరిగే అవకాశం ఉంది అండ్ అవుట్సోర్సింగ్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంది. లక్ష్మి గారు, మీరు అన్నట్టుగా ఒకవేళ జీసీసీస్ అవుట్సోర్సింగ్ పెరిగితే అది ఆ పర్సెంటేజ్ ఏ స్థాయిలో ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతం చెప్పాను కదండి, అబౌట్ 1700 to 1900 ఉన్నది, వాళ్ళు 2500 వరకు అనుకుంటున్నారు 2030. బట్ ఇది నిజంగానే అమల్లోకి వచ్చి ఉద్యోగస్తులను ఆపేస్తే, ఇండియాలోని స్టూడెంట్స్ అక్కడ రావడానికి ఆపేస్తే, దెన్ డెఫినెట్గా ఐ థింక్ ఇట్ విల్ మేబీ ఇంక్రీజ్ మచ్ మోర్. కరెక్ట్గా స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మనం వీ కాంట్ సే కదండి, బికాజ్ ఈ నిజంగానే ఇది ఇంకా మళ్ళీ సడలిస్తారా లేకపోతే ఇదే అవుతుందా మనం చూడాలి. టైం ఓన్లీ మనకు చెప్తుంది. దాన్ని బట్టి ఇది నిజంగానే స్ట్రాంగ్గా వాళ్ళు తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఎవరు స్టూడెంట్స్ని రాపోవడం లేకపోతే ఉద్యోగాల కింద స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాల కింద కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, బికాజ్ H1B వీసాలు రాక, దెన్ అలాంటప్పుడు వీళ్ళందరూ తిరిగి వచ్చేసారనుకోండి, మరి అక్కడ కంపెనీలు కూడా దెబ్బే. అప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ జీసీసీస్ పెట్టి ఇక్కడ ఉన్న టాలెంట్ని వాడుకుంటారు. మన చర్చలోకి ఆలపాటి శ్రీకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎండి అలాగే వ్యవస్థాపకులు జాయిన్ అయ్యారు. శ్రీకర్ గారు, ఇప్పుడు అమెరికా H1B వీసాల మీద ఏదైతే నిబంధనలు మారే కొత్త రూల్స్ తీసుకొచ్చిందో, దీని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కంటే ముఖ్యంగా ఇండియాలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు కావచ్చు లేకపోతే ఉద్యోగాల కోసం ఆశావహులుగా ఎవరున్నారో వాళ్ళ కుటుంబాలు, ఆ యువతలోని ఎక్కువగా కొంచెం ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఎందుకంటారు? అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీకర్ ఆలపాటి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ గ్లోబల్ ట్రీ అండి. సో ఐ థింక్ ఇండియానే కాదండి, ఐ థింక్ ఎంటైర్ వరల్డ్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఒక ప్రొక్లమేషన్ ఆర్డర్ వలన చాలా చాలా ఒక అన్స్టేబిలిటీ అండ్ కన్ఫ్యూజన్ అనేది ఒక ఎంటైర్ ప్రపంచం మొత్తం నడుస్తుందండి. సో అంటే ఈ కొత్త ఆర్డరు H1Bకి $1 lakh అడిషనల్ ఫీజుతో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో, సో దానిలో చాలా చాలా సందేహాలు ఉన్నాయండి. ఎందుకంటే ఏది కూడా క్లారిటీ లేదు. సో ఒకటి వచ్చేప్పటికి మేజర్గా అవుట్ సైడ్ US ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అండి. అండ్ అందువలన చాలామంది, కొన్ని వందల వేల మంది జనాలంతా కూడా యుఎస్కి 21st నైట్ లోపల రావాల్సి వచ్చిందండి. అదొక చాలా చాలా ఒక చాలా ఇబ్బందైన సన్నివేశం. సో దీనిలో ఒక బెటర్ థింగ్ ఏంటంటే అండి, విద్యార్థులు ఎవరైతే యుఎస్లో చదువుకుంటున్నారో వాళ్ళు F1లో ఉండి F1 నుంచి H1Bకి కన్వర్ట్ చేసుకుంటారో, అంటే ఇప్పుడు వరకు ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాలి అంటే వాళ్ళకి ఇది వర్తించదండి. సో యుఎస్లోనే వాళ్ళు చదువు పూర్తి చేసుకొని F1 నుంచి H1B స్టేటస్ మార్చుకుంటే వాళ్ళకి ఈ యొక్క $1 lakh ఫీజ్ అనేది, H1B తాలూకా ఫీజ్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెంట్గా. అండ్ ఎవరైతే H1Bలో మన ఇండియన్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు అండి, ఈ H1Bలో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో సో వాళ్ళకి ఈ కొత్త రూల్ అనేది $1 lakh అనేది ఒక $1 lakh ఫీ అనేది అప్లికబుల్ కాదు అన్నట్టు అంటున్నారు. అండ్ ఈ 21st midnight లోపల ఎవరైతే H1B పెటిషన్ ఫైల్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ కొత్త రూల్ అనేది అప్లికబుల్ కాదంటున్నారు. సో చెప్పాలంటే అండి ఫ్రాంక్గా చాలా చాలా కన్ఫ్యూజను, చాలా సందేహాలు, చాలా ఒక గందరగోళమైన పరిస్థితి.
ఏం రూల్స్, ఎవరికి అప్లికబుల్ కాదు ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీసు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, అందరు కూడా H1Bలో ఉన్న మన ఇండియన్స్ వాళ్ళందరినీ కూడా మిడ్ నైట్ లోపల కంపల్సరీగా 21st మిడ్ నైట్ కల్లా కంపల్సరీగా యుఎస్ బేస్కి రీచ్ అవ్వమని చెప్పేసి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఈమెయిల్ ద్వారా, వాళ్ళకి వేరే నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చారండి. సో ఇదొక వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఇటువంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ ఉండకూడదు. అండ్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, యుఎస్లో ఉన్న ఇన్ని కంపెనీస్ అన్నీ కూడా దానిలో సిఎక్స్ఓస్ కావచ్చు, బిజినెస్ హెడ్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు, వర్టికల్ హెడ్స్ కావచ్చు, అంటే ఒక కీలకమైన ఒక రోల్ ఏదైతే ప్లే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్స్ అండి. సో ఇటువంటి ఇండియన్స్ ఇన్ని కంపెనీస్కి ఇంత ఒక సిగ్నిఫికెంట్గా రెవెన్యూ కావచ్చు, బిజినెస్ గ్రోత్ కావచ్చు, ఇంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి స్టెప్ తీసుకోవటం అనేది అస్సలు ఎవరు కూడా అసలు పొరపాటు కూడా అనుకోలేదు. సో ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అండి. ఖచ్చితంగా అయితే ఇదైతే యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, యుఎస్ ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇన్ని కంపెనీస్లో ఒక కీలకమైన పొజిషన్స్, ఒక టాప్ పొజిషన్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే మన ఇండియన్స్ అండి. ఎందువలన మన ఇండియన్స్ ఇన్ని ఐటీ కంపెనీస్లో ఇటువంటి ఒక కీ పొజిషన్స్లో ఉన్నారు అంటే ఐ థింక్ ప్రపంచం అంతా తెలిసిందే. మన ఇండియన్స్కున్న ఒక స్కిల్లు, టాలెంటు, ఒక మేనేజ్మెంట్ కేపబిలిటీసు, టెక్నికల్ కేపబిలిటీసు ఖచ్చితంగా యుఎస్ వాళ్ళ దగ్గర అయితే లేదు, వేరే నేషనాలిటీ వాళ్ళ దగ్గర కూడా లేదు. సో అందువలన మన ఇండియన్స్ యుఎస్ పెద్ద పెద్ద కంపెనీస్లో ఒక పెద్ద పొజిషన్స్ అనేది రీచ్ అవుతాం అనేది జరిగింది. ట్రంప్ ఇలా స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా ఐ థింక్ షార్ట్ టర్మ్ తెలియదు కానీ లాంగ్ టర్మ్లో యుఎస్ దీనికి మించిన ఒక లాస్ కావచ్చు, డ్యామేజ్ కావచ్చు, చాలా చాలా సివియర్గా ఫేస్ అవుతారండి. మన ప్రవీణ్ గారు, ఇప్పుడు అమెరికా లేదా ముఖ్యంగా ట్రంప్ జమానాలో ఏదైతే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు H1B మీద, ఆల్రెడీ నిపుణులు లేకపోతే ఏ రంగాలకు కావాల్సిన నిపుణులు అందరూ ఆల్రెడీ వచ్చేసారు, తగినంత వనరులు ఇక్కడ ఉన్నాయి, ఇక కొత్తగా రావాల్సిన అవసరం లేదు విదేశాల నుంచి అనే పరిస్థితి వల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? కొంతవరకు ఇక్కడ ఉండే అమెరికన్స్ కి అట్లాంటి ట్రైనింగ్ అవసరము. సో వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోవటం, అంటే ఈ పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ వనరుల్ని ఆ ట్రైనింగ్ కి ఇక్కడ ఉపయోగించాలనే రకంగా ఒక రకమైన ప్రెషర్ ఇది. సో దట్ మనం ఫారిన్ టాలెంట్ తెచ్చుకోకుండా యుఎస్ కి ఇక్కడ ఉండే వనరులనే మనం ట్రైన్ చేసుకోవటము, వాళ్ళని ఎక్విప్మెంట్ చేసుకోవటము అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఒక రకంగా ఇది ఆ పెద్ద కంపెనీస్ పైన ఉండే ప్రెషర్ కూడా. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ మన కీ పొజిషన్ లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, ఆర్ ఫారినర్స్ ఉన్నారు. ఇండియన్స్ ఉండకపోవచ్చు, ఫారినర్స్ కూడా చాలా మంది ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేస్తూ మన వాళ్ళని, ఇక్కడ యుఎస్ లో ఉండే వాళ్ళని మీరు ట్రైన్ చేసి పెట్టుకోవాలి అనే దాంతో ఇటువంటి ప్రెషర్ తీసుకొచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రవీణ్ గారు, అంటే ఇప్పుడు ట్రంప్ యుఎస్లో ఉండే వాళ్ళని ట్రైన్ చేసి కంపెనీస్లో నియమించుకోవాలి అనే ఆలోచన ఎందుకు చేశారు? గతంలో విదేశాల నుంచి ఎందుకు తెచ్చుకున్నారు? ఇప్పుడు ఈ నిర్ణయాలు మార్చుకోవడానికి కారణాలు ఏమయ్యాయి అంటారు? మొదటిగా ఈ అమెరికా ఫస్ట్ అనేది ఒక పాలసీ. అంటే అమెరికాలో అమెరికన్స్కే జాబ్స్ ఉండాలి, అమెరికన్స్ ఇంకా వేరే వాళ్ళ పైన ఎవరి పైన డిపెండ్ అవ్వకూడదు. అవుట్ సోర్సింగ్ లో కానీ లేదా ఎటువంటి టెక్నాలజీలో కానీ ఇన్నోవేషన్ లో కానీ వీళ్ళే ముందుండాలి అనేది ఒక ప్రైమరీ ఉద్దేశం. అదే వాళ్ళ ఈ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎజెండాగా తీసుకొని మరి గెలిచారు. సో దాని పరంగానే ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ప్రీవియస్లీ ఏంటి గ్లోబలైజేషను, అన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి రావటము, ఆర్ అదర్వైజ్ ఇక్కడ నుంచి ఉండే సర్వీసెస్ ఏదైతే ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా చేసుకోగలుగుతారో అవి బయట నుంచి చేసుకున్నారు. చైనా నుంచి ప్రోడక్ట్స్ అవి ఉండొచ్చు, ఇండియా నుంచి సర్వీసెస్ అయి ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా మారాలి, అమెరికా ఫస్ట్, అమెరికాలోనే ఇవన్నీ ఉండాలి అనేది కొత్త ఎజెండా. సో దాని ప్రకారంగానే ఈ పాలసీస్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి.
కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు ఈ కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో H1B మీద, దీనికి సంబంధించి అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీస్ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి కమ్యూనిటీస్ మధ్య? అలాగే ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ లేకపోతే ఎవరైతే అక్కడికి జాబ్స్ కోసం రావాలనుకుంటున్నారో యూత్, అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆ, ఇది ఈ ఈ ఇది ప్రొక్లమేషను వచ్చిన తర్వాత, అంటే ఫ్రైడే వచ్చిన తర్వాత అందరూ కన్ఫ్యూజ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి హాట్ టాపిక్గా మారిందండి. అందరూ నలుగురు కనపడితే మాట్లాడుకునే టాపిక్. అందరూ కంపెనీలన్నీ హెచ్ఆర్ దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఎంప్లాయీస్కి ఫోన్ చేయటము, వాళ్ళు మళ్ళీ ఇక్కడ క్లారిఫై కోసం అమెరికాకు ఫోన్ చేయటము, ఇలా గందరగోళం వాతావరణం నెలకొనింది. కానీ వైట్ హౌస్ ఇదంతా గమనించి ఇదంతా క్లారిటీ ఇచ్చింది. ప్రొక్లమేషన్లో ఏమి చేంజెస్ ఏం లేవు. దాని ప్రొక్లమేషన్ గురించి ఏమేమి క్లియర్గా ఉన్నాయా అని 100 సెక్షన్స్ ప్రకారము విశదీకరించి చెప్పింది. దాంతో కొంచెం నిదానించింది, వాతావరణం అంతా నిదానించింది. ఇంకా స్టూడెంట్స్ విషయంకి వస్తే, స్టూడెంట్స్ బేషరతుగా ఆపర్చునిటీ కోసం అమెరికాకి రావచ్చు. ఇక్కడ ఉన్నత విద్య లభించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడికి అందరూ వెల్కమ్ అండ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం అండి యాజ్ ఆఫ్ నౌ. మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది లేదు అని అపోహ కూడా అవసరం లేదు. నిర్బంధంగా రావచ్చు తల్లిదండ్రులతోటి మాట్లాడి. కానీ స్టూడెంట్లందరూ కూడా ఈ అమెరికా రూల్స్ పాటించటం అనేది కంపల్సరీగా చేయాల్సిన పని. అక్కడి నుంచే మనం వచ్చేటప్పుడే రూల్స్ గురించి అన్నీ తెలుసుకోవడంలో ఇంకా క్వాలిటీ ఉంటుంది. దానివలన ఇక్కడ లైఫ్ కూడా సుజావుగా జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. అలాగే కృష్ణప్రసాద్ గారు, ఏదైతే అమెరికా ఈ వీసా మార్పులు చేసిందో, అయినప్పటికీ చాలామంది ఇంకా అక్కడికి వెళ్ళాలి అనే ఒక క్రేజ్తో ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు. ఎందుకు అమెరికా అంటే అంత క్రేజ్ ఉండడానికి కారణం ఏంటి? ఇండియాకి లేకపోతే అమెరికాకి ఉన్న తేడా ఏంటి? అమెరికాకి ఇండియాకు ఉన్న ప్రధాన కారణం అండి, మీరు మన కల్చర్ చూసుకుంటే, అంటే మన భారతదేశ మూలాలు కానీ మన కల్చర్ చూసుకుంటే, మన తల్లిదండ్రులు అందరూ కూడా స్టెమ్లో బాగా ఎంకరేజ్ చేశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ స్టెమ్ టెక్నాలజీస్ మన కల్చర్లో చిన్నప్పటి నుంచి బాగా చదవండి, ఇంగ్లీష్ చదవండి, మ్యాథమెటిక్స్ బాగా చేయండి అని చెప్పి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయటము, మనం దాని తదనుగుణంగా మనం కూడా స్టూడెంట్లు కూడా బాగా పైకి రావటము, చదువుకోవటం కూడా జరిగింది. అందువలన దీనికి టెక్నాలజీ సూపర్ పవర్గా పిలువబడే అమెరికా అన్నీ ఈ స్టెమ్లో ఎవరైతే ప్రతిభ చూపిస్తున్నారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వటం కూడా జరిగింది. అది వన్ ఆఫ్ ది రీజన్ అండి. మన కాలేజీలకు వచ్చి, ఇండియాలో కాలేజీలకు వచ్చి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపడానికి కారణం కూడా అదొక కారణం. ఇప్పుడు అమెరికన్స్ ఎవరైనా ఒక 10 మంది కలిసి టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఇండియా గురించే మాట్లాడతారు. దాని తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఆ రకంగా మనం ఇండియా బాగా ఎక్స్ప్రెస్ చేసింది టెక్నాలజీ విషయంలో. ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ వీళ్ళందరికీ ఎవరైతే ఈ స్టూడెంట్లని మనం ఇక్కడ తీసుకురావాలి, వీళ్ళకి అనుకూలంగా ఫీజులు స్ట్రక్చర్ అన్ని ఏర్పరచాలి అనేది ఎవరైతే రూల్స్ పెట్టారో, అంటే లా మేకర్స్, వాళ్ళందరికీ కూడా మన తల్లిదండ్రులు ఎలా చేశారో ఎడ్యుకేషన్ గురించి అవగాహన బాగా ఉంది అండి. మన వాళ్ళు అట్రాక్ట్ అవడానికి వన్ ఆఫ్ ది కారణం ఇక్కడ ఆపర్చునిటీస్ అండి. ఇక్కడ ఆపర్చునిటీస్ అమెరికాలో నిజాయితీగా ఉన్న రోజులు ఏ ప్రాబ్లం లేదు. రూల్స్ పాటించిన రోజులు నిర్బంధంగా వాళ్ళకు అనుకూలంగా హ్యాపీగా చేయొచ్చు. టెక్నాలజీలో కూడా కెరియర్ పరంగా పైకి బాగా వెళ్ళొచ్చు. ఓకే సార్. లక్ష్మీ గారు, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనల మార్పులతోటి యూరప్, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల వైపు మన వాళ్ళు ఎక్కువగా చూసే అవకాశం ఉందా? అక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మన వాళ్ళకి? తప్పకుండా అండి. ఇప్పుడు ఇలాగా ఓకే సార్. ఓకే లక్ష్మి గారు, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. సో డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయండి. ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు అమెరికా వెళ్ళడం వాజ్ మచ్ మోర్ ఈజియర్ అండి. ఇట్ వాజ్ మోర్ అపీజింగ్. లండన్లో కన్నా ఆస్ట్రేలియాలోని దేవర్ రేషియల్ ఫ్యాక్టర్స్, అక్కడేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కెనడా ఆల్సో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందుకనే మోస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ ఎక్కువ అమెరికా వెళ్ళేవారు. అండ్ యూనో యూకే వాజ్ ఎ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ అని.
అండ్ అక్కడ ఉండడానికి ఆల్సో అంత అనుకూలంగా లేదు మన అమెరికాలో ఏంటంటే వెళ్ళగానే ఉద్యోగం రాగానే ఒక కారు కొనేసుకోవడం, తర్వాత ఇంకో 2-3 ఏళ్ళు ఇల్లు కట్టుకోవడం, ఇట్ వాస్ వెరీ ఈజీ. ఓకే, బట్ నౌ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చాక ఆబ్వియస్లీ మన వాళ్ళు ఇంకో వేరే దారులు చూసుకుంటారు. సో అందుకనే ఇలాంటప్పుడు డెఫినెట్గా వెదర్ ఇట్ ఈస్ కెనడా, యూకే ఆర్ ఆస్ట్రేలియా, ఇవి కొంచెం వెళ్ళడానికి ఇంకా అనుకూలంగా అనిపిస్తుంది. ఓకే మేడం. ప్రవీణ్ గారు, మీరు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు కృష్ణప్రసాద్ గారిని. కృష్ణప్రసాద్ గారు, మీరు అదే స్టూడెంట్స్ రావడానికి ఇబ్బంది లేదు, వెల్కమ్ అని అనుకున్నాము, కరెక్టే. అయితే ఈ క్లారిటీ ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ స్టూడెంట్స్ నుంచి H1కి వెళ్ళటానికి ఇంకా క్లియర్ గైడ్ లైన్స్, అంటే ఈ ఫీజు వర్తించదని, లేదంటే ఒకసారి H1 వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తే ఇండియాకి వెళ్ళాల్సి వస్తే వచ్చేటప్పుడు మళ్ళీ $100,000 ఫీజు కట్టాల్సి వస్తుందనేమో, ఇవన్నీ కూడా క్లారిటీ లేకుండా మనం సజెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? సో ప్రాబబ్లీ కొంతకాలం ఆగి మనం ఇది చూసి క్లారిటీ వచ్చిన తర్వాత చెప్పడం కరెక్ట్ అంటారా, లేదంటే ఆర్ యూ కాన్ఫిడెంట్? అంటే ఎట్లా మనం చెప్పగలుగుతాం ఇది? స్టూడెంట్స్ ఇప్పుడు H1B స్టూడెంట్లు ఎవరైతే ఫ్రెష్గా వచ్చి H1Bకి అప్లై చేయాలంటే మినిమం 4 years ఉంటుందండి. 3 to 4 years మధ్యలో వాళ్ళు H1Bకి అప్లై చేయలేరు. స్టూడెంట్స్ పరంగా ఆలోచిస్తే ఈ 4 years లోపల ఈ రూలు తదనుగుణంగా మారుతుందో లేదో, ఈ రూల్ ఎలా మారుతుందో దాన్ని బట్టి చెప్పచ్చు. యాజ్ ఆఫ్ టుడే అయితే స్టూడెంట్లకి చాలా టైం ఉంది H1B అందుకోవటానికి, అందువల్ల నిర్బంధంగా రావచ్చు అమెరికాకి. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు కృష్ణప్రసాద్ గారిని అడిగారు, ఆయన సమాధానం చెప్పారు. దాన్ని బట్టి స్టూడెంట్స్కి అయితే వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు H1B కోసం ట్రై చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే ఉద్యోగాల కోసం వస్తుంటారో అలాంటి వాళ్ళు కొంతకాలం ఆగడం మంచిదంటారా? రైట్, అంటే ఈ క్లారిటీ వచ్చే వరకు ఈవెన్ స్టూడెంట్స్ కైనా నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి రావటం కానీ, వాళ్ళ కెరియర్ పరంగా అంటే మనీ పరంగానే కాకుండా వాళ్ళ టైం కానీ ఎఫర్ట్ కానీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది యుఎస్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈ రోజు అన్సర్టనిటీ తోటి నెక్స్ట్ డే ఏమవుతుందో తెలియకుండా అలా ఉండటం కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్, అండ్ వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ మనోవికాసానికి కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ కూడా చూసుకొని ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో అదే పరంగా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ జాబ్స్ కోసం ట్రై చేస్తారో డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ని బట్టి, అంటే ఈ రూల్స్ ఇట్లాగే ఉంటే కనుక ఇంకొక సంవత్సరం పాటు, సో కంపెనీస్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్, మేబీ దే ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి ఇది పెద్ద ఖర్చు కాకపోవచ్చు. మేబీ చాలా మటుకు సర్వీసెస్ అన్ని అవుట్ సోర్స్ చేస్తూ కొన్ని క్రిటికల్ పొజిషన్స్కి మటుకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారు. సో కాబట్టి వాళ్ళు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. దెన్ డెఫినెట్గా ఉద్యోగంలో ట్రై చేయడంలో తప్పులేదు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయర్ సపోర్ట్ చేస్తారు. దెన్ ఐ థింక్ ద హోల్ మార్కెట్ షుడ్ యాక్చువల్లీ డిటర్మైన్ దట్. ఓకే సార్. కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు అమెరికాలో ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల పరంగా చూస్తే ఇండియన్స్ ఎంతమంది ఉంటారు, తెలుగు వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది అక్కడ? ఉన్నట్టుండిగా ఇప్పుడు ఒకవేళ కంపెనీలు ఈ అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయాల వల్ల కొత్త వాళ్ళని తీసుకోలేని పరిస్థితి ఉంటే ఏమవుతుంది? ఒకవేళ తీసుకుంటాయి ఎంత ఖర్చు అయినా పెట్టి? సిలికాన్ వ్యాలీ అనేది, ఇప్పుడు మన కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలీ అనేది టెక్నికల్ హబ్ అండి. ప్రపంచాన్ని టెక్నాలజీ విధంగా శాసించే కంపెనీలన్నీ సిలికాన్ వ్యాలీలోనే పుట్టాయి. అందులో మన కాలిఫోర్నియాలో మొత్తం రుమారుమి మోర్ దాన్ 10 lakhs ఇండియన్స్ ఉన్నారు డేటా ప్రకారం. అందులో 20% అంటే తెలుగు వాళ్ళు 2 లక్షల పైన ఉంటారు అని చెప్పేది అంచనా అనమాట. అందులో మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకా స్టూడెంట్లు యాడ్ కాకముందు, స్టూడెంట్స్ అయిన తర్వాత ఇంకా పెరుగుతుండొచ్చు ఆ సంఖ్య. ఈ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ అక్కడ ఉండటం వలన, మన వాళ్ళు ఎక్కువ అక్కడ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వటం వలన, అందువలన వాళ్ళు కూడా ఈ స్టూడెంట్లు అయిన తర్వాత ఓపీటీ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకోవటం కూడా బాగా జరుగుతుంది. ఎంకరేజ్ చేశారు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసినాయి. అందువల్ల మనం కాలిఫోర్నియాకి బాగా అట్రాక్ట్ అయ్యారు మన వాళ్ళందరూ. ఇప్పుడు ఈ రూలు వలన, ఈ H1B రూల్ ప్రొక్లమేషన్ వలన డెఫినెట్గా సిలికాన్ వ్యాలీ బిగ్ ఎఫెక్ట్ అవుతుందండి.
టాప్ కంపెనీస్ అంటే ఏది ఎన్విడియా లాంటి కంపెనీలు ఆ నైపుణ్యం కలిగిన వ్యక్తికి ఏమన్నా రూలు వాళ్ళే పే చేసి తీసుకొచ్చి రావడానికి ఆస్కారం ఉంది. కానీ 90% టెక్నాలజీ కంపెనీకి ఇది బిగ్ ఎఫెక్ట్ అవుతుంది. దానికి ప్రయత్నంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందని చెప్పి వినికిడి. ఆబ్వియస్గా ఇప్పుడు యాజ్ ఎ నార్మల్ పర్సన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ షోర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందేమోనని చెప్పి. అది కూడా ఇంకా రూల్స్ ఏమీ రాకుండా ఉంటే ఆఫ్ షోర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు. అది ఓకే సార్. శ్రీకర్ గారు, ఇప్పుడు మాస్టర్స్ కోసం చాలామంది అమెరికా వెళుతూ ఉంటారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, లేకపోతే కొత్తగా ఎవరైతే వెళ్ళాలనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలి? యా అండి, ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న కొత్త ప్రొక్లమేషన్ ఆర్డర్ H1Bకి $1 lakh ఇది స్టూడెంట్స్కి అంత వర్తించింది కాదు. సో అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్, కొత్త పాలసీస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సోషల్ మీడియా పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇందాక కృష్ణప్రసాద్ గారు ఇంకొక వేరే వాళ్ళు కూడా అన్నారు. సో ఒక విద్యార్థి మన భారతదేశం నుంచి అమెరికాకి చదువు కోసం వెళ్తున్నప్పుడు సో వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. సో ఒక విద్యార్థి ఒక US యూనివర్సిటీకి వెళ్తుంటే చదువు పర్పస్ వెళ్తున్నారు. సో వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అనేది ఆఫ్ క్యాంపస్ లీగల్గా చేసుకోకూడదు. ఆన్ క్యాంపస్ లీగల్గా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అనేది ఉంటాయండి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ స్టూడెంట్స్, మన ఇండియన్ విద్యార్థులు చాలామంది ఫాలో అవుతారు. దాంతోపాటు కొంతమంది ఈ ఫాలో అవ్వట్లేదు అనమాట. సో అదొక వైలేషన్. ఫ్రాంక్గా చెప్పాలంటే అదొక స్ట్రైట్ ఫార్వర్డ్ వైలేషన్ అండి. సో ఒక పార్ట్ టైం జాబ్స్ ఆఫ్ క్యాంపస్ మాత్రం లీగల్గా చేయకూడదు. ఆన్ క్యాంపస్ లీగల్గా చేసుకోవచ్చు అండి. ఆన్ క్యాంపస్లో ఎటువంటి పార్ట్ టైం జాబ్స్ అన్నీ కూడా 80 hours per month లీగల్గా చేసుకోవచ్చు డ్యూరింగ్ స్టడీస్. అండ్ అట్లానే ఇప్పుడు ఒక సోషల్ మీడియా పాలసీ తీసుకొచ్చారు US గవర్నమెంట్. సో విద్యార్థులందరూ కూడా కొంచెము చాలా జాగ్రత్త పాటించాలి. ఈ సోషల్ మీడియాలో ఇదివరకులాగా ఏది పడితే అది లైక్ చేయటమో, పోస్ట్ పెడతామో, వేరే వాళ్ళు పెట్టిన పోస్ట్ కూడా షేర్ చేయటమో, ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక స్టూడెంట్ యుఎస్కి వెళ్ళి 1 year మాస్టర్ ఆఫ్ ఫార్మసీ 2 years ప్రోగ్రాము. సో 1 year పూర్తి అయిపోయింది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, వాళ్ళది గుంటూరు అనమాట. సో బ్యాక్ వచ్చింది యుఎస్ నుంచి. మ్యారేజ్ పూర్తయిన తర్వాత ఎతిహాద్ ఎయిర్లైన్స్లో వయా అబుదాబి వెళ్తారు. సో అబుదాబిలో ఈ యుఎస్ ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఎతిహాద్ ఎయిర్లైన్స్ మాత్రమే అబుదాబి మాత్రం ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా యుఎస్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ అథారిటీస్ ఈ ప్రాసెస్ చూస్తారు. సో ఈ అబుదాబి ఎయిర్పోర్ట్లో ఈ విద్యార్థికి మీరు ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ అప్లై చేసుకున్నారా, ఏమన్నా చేశారా, చేయలేదా అనేది కొంచెం ప్రెషరైజ్ చేశారు ఆ అమ్మాయికి. సో దానివలన ఆ అమ్మాయి కొన్ని రెజ్యూమ్స్ ఏదో చేసుకుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మాయి పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోలేదు. ఓకే, ఎక్కడ కూడా యుఎస్లో పార్ట్ టైం జాబ్ చేసుకోలేదు. కాకపోతే కొన్ని రెజ్యూమ్స్ ఉన్నాయి ఆ అమ్మాయి మొబైల్ తీసేసుకున్నారు ఇమిగ్రేషన్ అథారిటీస్. మాకు మీ మొబైల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే మేము తీసుకోపోయే యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది అన్నట్టు కొంచెం ఒక ఇండైరెక్ట్గా భయపెట్టేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏం చెప్పింది, వీడియో రికార్డింగ్ అవుతుంది, నేను పార్ట్ టైం జాబ్స్ చదువుకుంటున్నప్పుడు నేను ట్రై చేశాను, అదొకటి చెప్పారు. అండ్ మీరు నమ్మరండి, ఆ అమ్మాయిది యుఎస్ వీసా ఏదైతే ఉందో క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసేసి తిరిగి పంపించారు. సో విద్యార్థులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మాత్రం పూర్తిగా పాటించాలి. చదువు పూర్తయినాక ఓపీటీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో చాలా బ్రైట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. లక్ష్మి గారు, ఇప్పుడు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఏమన్నారంటే, కంగారు పడకండి, ఎవరు ఆమె అమెరికా రూల్స్తో ఇబ్బంది పడకండి, తిరిగి వచ్చేయండి అన్నారు. అలాంటి టాలెంట్ అంతా తిరిగి వస్తే ఉపయోగించుకోవడానికి ఇండియా సిద్ధంగా ఉందా? తప్పకుండా అండి.
ఇప్పుడు ద వే ఇండియా ఎంత అడ్వాన్స్ అవుతుందంటే స్టార్టప్ వరల్డ్ అనండి, లేకపోతే మోర్ అండ్ మోర్ జీసీసీ రానివ్వండి, అండ్ ఓవరాల్గా మనకి చాలా ఇన్నోవేటివ్గా తయారవుతుంది ఇండియా. మనకు బాగా సపోర్ట్ ఉంది రైట్ ఫ్రమ్ ద సెంటర్. మోదీజీ గారితో మన స్టేట్ ఏపీలోని కూడాను చాలా సపోర్ట్ ఉంది. సో నాకు అనిపిస్తోంది డెఫినెట్గా ఆయన చెప్పిన మాట అది ఒక ఈ ఛాలెంజ్ వచ్చిన దగ్గర నుంచి అది మన ఆపర్చునిటీ అనుకుని డెఫినెట్లీ ఇక్కడ ట్రై చేస్తే మన కంట్రీ డెఫినెట్గా ఫ్లరిష్ అవుతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ లక్ష్మి గారు. అలాగే థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు అమెరికా నుంచి జాయిన్ అయ్యారు. అలాగే ప్రవీణ్ గారు అమెరికా నుంచి చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీకర్ గారు థ్యాంక్ యూ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.